హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగసాని వ్లాగ్స్. ఈరోజు మనం చేసేది సేమియా పాయసం. దానికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ ఈ గ్లాస్ నిండా మేము సేమియా తీసుకున్నాం. అవి నెయ్యిలో దోరగా వేయించుకున్నాం. ఇలా వేయించుకున్నాం చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఒక గ్లాస్ సేమియాకు 3 గ్లాసులు పాలు పోయాలి మనం. ఇప్పుడు పాలు పోస్తున్నాం. రెండు గ్లాసులు పాలు పోసాం, 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాం. అచ్చం పాలే కాదు, పాలు నీళ్ళు 2 పోసుకోవాలి మనం. మనకి పాలు ఎక్కువ ఉంటే పాలతోనే చేసుకోవచ్చు. 2 గ్లాసులు పాలు వేసుకొని 1 గ్లాస్ నీళ్ళు వేసుకోవచ్చు. పొయ్యి మీద పెట్టుకొని పొంగొచ్చేంత వరకు వెయిట్ చేయాలి మనం. పాలు పొంగొస్తున్నాయి, ఇప్పుడు సేమియా వేద్దాం. ఇది ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఇది కొద్దిసేపు బాగా ఉడకాలి. చూడండి, సేమియా బాగా ఉడికింది. ఇలా దగ్గర పడినప్పుడు చక్కెర వేసుకుందాం. మనం పెద్ద గ్లాస్తో సేమియా తీసుకున్నాం కదా, సేమియా గ్లాస్ కంటే చిన్న సైజ్ అయిన గ్లాస్తో మనం ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. స్వీట్ సరిపోతుంది, మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా ఇలా చేద్దాం. వన్ మినిట్ చాలు చక్కెర వేసిన తర్వాత. చక్కెర 1 మినిట్ లోపల కరిగిపోతుంది. ఇది ఇప్పుడైతే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. పాయసం లాగా కావాలి కాబట్టి అలా లూజ్గా ఉంచుకున్నాం. మీకు గట్టిగా కావాలంటే ఇంకొంచెం వెయిట్ చేయాలి. ఇప్పుడు సర్వ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన కొబ్బరి, జీడిపప్పు వేస్తున్నాం. ఇవి మేము నెయ్యిలో దూరగా వేయించుకున్నాం. చూడండి, వేడి వేడి సేమియా పాయసం రెడీ అయింది. మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ, చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గంగసాని వ్లాగ్స్.